నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక చిన్న పాప ఆడుకుంటూ ఉంటే కిటికీలో నుంచి చూస్తే పక్కనే ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేస్తూ కొంతమంది దుండగులు కనిపిస్తారనమాట. కనిపిస్తుంటే పాప వచ్చి, నాన్నగారు ఇలా శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు అంటే, అమ్మ మనం మొఘలు సామ్రాజ్యంలో బతుకుతున్నాము, వాళ్ళని ఎదుర్కోవటం మన వల్ల కాదు అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్తారు. అయితే ఈసారి ఆ పాప బాధతో వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోతే ఆ పాప పెరిగి పెద్దయి పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత గుమ్మం దగ్గర కూర్చొని అలా చూస్తూ ఉంటే ఈసారి కూడా ఎదురుగా ఉన్న గుడిని ధ్వంసం చేస్తూ కొంతమంది కనిపిస్తారనమాట. కనిపిస్తే ఈసారి భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇలా గుడిని ధ్వంసం చేస్తున్నారు అంటే, మనం నవాబుల కాలంలో బతుకుతున్నాము అని అంటే, ఈసారి ఆవిడకి కోపం వచ్చింది. కోపం వచ్చి అలా ఊరుకుంది. ఈలోపు ఆమెకు ఒక కొడుకు పుడతాడనమాట. కొడుకు పుడితే ఆ కొడుకుకి విలువిద్యలతో పాటు మన హిందూ ధర్మాన్ని ఎంత బాగా అభివృద్ధి పరచాలో, స్త్రీల పట్ల ఎంత గౌరవంగా మెలగాలో ఆ కొడుకుకి ఉగ్గుపాలతో పాటు ఈ విలువిద్యలన్నింటినీ నేర్పిస్తుంది. ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి నేను ఎవరి గురించి చెప్తున్నాను. మన హిందూ ధర్మాన్ని కాపాడిన శివాజీ ఛత్రపతి మహారాజ్ గురించి చెప్తున్నా. ఈ స్టోరీ అయితే మా బాబు చెప్పాడు, నాకు కూడా తెలీదు. వాడి చేత చెప్పిద్దాం అనుకున్నాను, కాకపోతే స్కూల్కి టైం అయిపోతుందని వెళ్ళిపోయాడండి. స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.